సో నా మజ్ను వేట కొనసాగుతూనే ఉంది. ప్రసాద్ గారు మీరు అలా గడ్డం కింద చేయి పెట్టుకుని అంత తీక్షణంగా చూస్తూ ఉంటే నేను మీ దగ్గరికి రావాలని ఎందుకో అనిపిస్తుంది. మీరు రావద్దు అని అంటారు. ఓకే సార్, మీరైతే బాగా చెప్పగలరు సార్. ప్రేమ కథల సీజన్ సార్ ఇది, అందరూ ప్రేమ కథలే చేస్తున్నారు. ప్రసాద్ గారు మజ్ను గురించి అడుగుదాం అనుకుంటున్నాను. రమ్మంటారా వద్దా? వద్దంటారు. టైం ఉందంటారు, తర్వాత రమ్మంటారు. మీకేదో బాగా తెలుసని నాకు లోపల నుంచి అనిపిస్తుంది, వస్తాను ఉండండి. కానీ అంతకంటే ముందు మజ్నుగా మారడానికి 2 కారణాలు ఉంటాయండి. ఒకటి చెప్పండి, ఇవాళ అందరూ మౌనవ్రతం అని కంకణం కట్టుకొచ్చున్నారు, నేనే చెప్తానులేండి. ప్రేమలో విఫలం అవడం అండి. 2 ప్రేమలో పడ్డం అండి. ఈ ప్రేమలో పడడం, ప్రేమలో విఫలం అవ్వడం ఒక అమ్మాయితో జరిగింది కాబట్టి ఒక అమ్మాయిని స్టేజ్ మీదకి రమ్మంటానండి. ఇప్పుడు ఇందాక అందమైన హీరోయిన్ని ఒకరినే చూశారు, కానీ ఈ సినిమాలో 2 హీరోయిన్స్ ఉన్నారని మీకు అర్థమైంది కదా. ఒక అమ్మాయి ప్రియాశ్రీ, ఇంకొక అమ్మాయి అను. బట్ లెట్ మీ వెల్కమ్ ద బ్యూటిఫుల్ ప్రియాశ్రీ ఆన్ టు ద స్టేజ్. ప్రియాశ్రీ రండి, మీరైతే డెఫినెట్లీ చాలా బాగా చెప్తారు. చాలా అందంగా, ముద్దుగా, నీకంటే ఇంకెవ్వరూ బాగా చెప్పలేరు. బికాస్ మజ్ను ప్రేమలో పడి విఫలమైతే ఆ అమ్మాయే బాగా చెప్పగలదు. బట్ ఐ హ్యావ్ వన్ డౌట్, ఒక కన్ఫ్యూజన్ ఉంది. అదేంటంటే మజ్ను ప్రేమలో పడింది ఎవరితోటి? నీతోట లేకపోతే అనుతోట? 2 హీరోయిన్స్ ఉన్నారు. అసలు లైలా ఎవరు? నువ్వు లైలా కాకపోతే అమ్మాయి లైలానా? అలాంటప్పుడు నీ క్యారెక్టర్ ఏంటి? ఎవరి ప్రేమలో పడి మజ్ను విఫలమైపోయాడు? నీకు తెలుగు బాగా వచ్చని నేను అర్థం చేసుకో, కానీ కళ్ళిళ్ళల్లో తిప్పేసావు కదా పాప. ఇప్పుడు నేను ట్రాన్స్లేషన్ చేయాలి. వాట్ అంది అమ్మాయి అంటే, హూ ఇస్ మజ్ను? ఓకే, వెల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం. అండ్ మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నేను ప్రియాశ్రీ, బాంబే నుంచి వచ్చాను. అండ్ నాకు తెలుగు సినిమా చాలా 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 ఇష్టం. లైక్ బాహుబలి, ఈగా, బలే బలే ముగాడు, ఐ వాచ్ లైక్ tons of times and so many more. So naku telugu cinemalo act so vachinappudu I was thrilled and so excited. So well, I am so thankful to producer Geeta garki, Virinchi garki, and working with Nani has been such an enriching experience. He's like an acting school in himself. So I'm so thankful, and also I'm feeling very glad that you know my first movie's audio function is on such a good day. It's Ganesh Chaturthi, so I'm very happy. Thank you. చాలా పెద్ద ఒక డౌట్ అడక్క తప్పదు. నేను తెలుగు వచ్చా అంటే రాదండి, ఎంతసేపు తెలుగులో మాట్లాడింది. స్క్రిప్ట్ రైటర్ ఎవరండి? హూ రోట్ యువర్ స్క్రిప్ట్? I wrote it. It's real, it's genuine. Okay, now you have tried to escape my question. నా క్వశ్చన్ తప్పించేసుకున్నావు. Who is the Laila? Are you the Laila of Majnu? Is it because of you that our Majnu is a heartbroken lover, or is it the other girl? Who is it? You'll have to watch the movie, na Jhansi. ఇంతకు మించి ఒక్క ముక్క కూడా చెప్పొద్దని వాళ్ళ మేనేజర్ చెప్పినట్టున్నారండి. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా అను గారు? ప్రియాశ్రీ గారు ఇంకేమైనా చెప్తారా? ఎనీథింగ్ ఎల్స్ దట్ యూ వాంట్ టు యాడ్? Well, I would like to say that Majnu is very sincere, a great guy, and he's got this amazing sense of humor. He can make anybody laugh just like this, and that's the most endearing quality about him. And I play this character called Suma Anjali, and you know, Majnu is hitting on Suma, and Suma knows it. But when Suma falls in love with him, she herself doesn't realize it. So that's the quality about Majnu. You know, that's how Majnu is. That's all. ఇంతకీ నేను అడిగిన ఏ లైలా ఎవరు? అసలు లైలా ఎవరు ప్రేమలో పడ్డారు? ఎవరి వల్ల మజ్ను భగ్నమయ్యాడు చెప్పనంటారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంతకు మించి నేను ఎన్నిసార్లు ఎన్ని భాషల్లో ఏ రకంగా అడిగినా మీరు చెప్పరని నాకు అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్. బై, సీ యూ ఆఫ్టర్ అ వైల్. సో ఇంతకీ నాకేమర్థమైందంటే, ఇప్పటి వరకు తెలుగు సినిమాల్లో కమర్షియల్ హీరోలు మాత్రమే ఉన్నారు, ఇప్పుడు కమర్షియల్ హీరోయిన్ కూడా తయారైపోయిందని అర్థమైంది అనమాట. ఎందుకంటే ఎంత డబ్బులు ఇచ్చారో, ఎంత చెప్పమన్నారో అంత మాత్రమే చెప్పి కిందకి వెళ్ళిపోయింది మా ప్రియాశ్రీ. అయినా కూడా నాకు ఇంకొక ఛాన్స్ ఉంది, కాసేపట్లో అను కూడా స్టేజ్ మీదకి వస్తుంది కాబట్టి ఏమైనా చెప్తుందేమో చూద్దాం. కానీ అంతకంటే ముందు భోగవల్లి ప్రసాద్ గారు మళ్ళీ గడ్డం కింద చేయి పెట్టుకుని చూస్తున్నారు. సార్ నేను మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నాను సార్. వచ్చేయమన్నారు. అమ్మయ్య, నాకు పర్మిషన్ ఇచ్చారు. లేకపోతే ఇప్పుడు నేను మిమ్మల్ని అడగాలనుకున్న ప్రశ్న కూడా సీరియస్గా అడిగేసేసి వస్తున్నాను సార్.
అడుగుతూ వస్తున్నాను సార్. మజ్ను అంటే ఎవరు, ఎలా ఉంటారు? ఇప్పుడు మిగతా ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ చెప్పేశారు సార్. మీరు ఎప్పుడన్నా మీ జీవితంలో మజ్ను అయ్యారా? నేను మీరే సార్. మజ్ను అవును సార్. అంటే ఏంటో కూడా తెలియదు, నన్ను అడగొద్దు సార్. మీకు తెలియకపోవడం ఏంటి సార్? మజ్ను అంటే మనకు తెలిసిన భగం ప్రేమికుడు. అవును, అంటే అసలు మీరు ఎప్పుడు ప్రేమించలేదు అన్నారు. అదే మనకు తెలియదు. నన్ను భలేవారు ప్రసాద్ గారు, ఏదో ఒకటి ఉంటుంది చెప్పండి సార్. అంతే, నన్ను గురించి ఏం లేదు. సరేలేండి సార్. ఇక్కడ ఒక 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 అందమైన గాయకుడు కనిపిస్తున్నాడు, కనుక్కుందాం. మా శ్రీకృష్ణ కనిపిస్తున్నాడు. కృష్ణ, అందమైన ప్రేమ పాటలు పాడావు, అష్టచమ్మలో నాన్నగారికి మంచి పాట పాడావు. నువ్వు ఎప్పుడన్నా మజ్ను అయ్యావా? చాలాసార్లు. చాలాసార్లా? ఒకసారి కాదా? అంటే మన పాటకు మన పాటను అభిమానించే వాళ్ళు కలిసినప్పుడల్లా నేను మజ్ను అవుతూనే ఉన్నాను. అలాగే నేను చాలా మంది పాటలు వింటున్నప్పుడు నేను మజ్ను అవుతూనే ఉన్నాను అన్నమాట. ఎవరు సరిగ్గా సమాధానం చెప్పట్లేదురా నాయన, ఇవాళ ఆడేసుకుంటున్నారు నాతోటి. అంతేకాని ఎవరి వల్ల మజ్ను అయ్యావో నువ్వు చెప్పవు, సినిమా గురించి చెప్పక్కర్లా. ఎవరి వల్ల అంటే చాలా మంది, అంతే. ఓకే, అంతే. ఓకే, సెన్సర్. సో ఎలాగో మా పాటగాడితో మాట్లాడాం కాబట్టి ఒక అందమైన పాట మన నెక్స్ట్ సాంగ్ తెరపై వచ్చేస్తుంది. లెట్స్ హావ్ ఎ లుక్ ఎట్ దిస్ సాంగ్. బ్యూటిఫుల్ సాంగ్ బై గోపి సుందర్ గారు. అర్జున, పాటేసుకో. ఆడరా నీ ఇష్టం, ఆడరా ఆడరా, ఎవడురా నిన్న పేదెవడురా ఎవడురా, అరే రోడ్డుకి నీ ట్యాక్సులు కట్టి టోలులు కట్టి లైటులు పెట్టి ఖాళీగా వదిలేస్తా వెందుకురా, ఓ బందో వెయ్యో స్పీకర్లెట్టి మైకులు పెట్టి డాన్సులు కట్టి ఓసారి తింటూ తులిపైరా. ఎస్, దాట్స్ సార్. మా రెండో పాట చూసేసాం, మంచి ఎక్సైటింగ్ నంబర్ మనం చూసేసాం. మళ్ళీ ఇంకోసారి వేయమంటారా నాని గారు? వన్స్ మోర్ వేయమంటారా? వన్స్ మోర్. కొంచెం బీట్ బాబు అంటున్నటువంటి మా గోపి సుందర్ గారు ఇచ్చిన ఒక మాస్ సాంగ్. బాబు జే మీడియా అర్జున, ఇంకొకసారి పాటేసుకో. ఆడరా నీ ఇష్టం, ఆడరా ఆడరా, ఎవడురా నిన్న పేదెవడురా ఎవడురా, అరే రోడ్డుకి నీ ట్యాక్సులు కట్టి టోలులు కట్టి లైటులు పెట్టి ఖాళీగా వదిలేస్తా వెందుకురా, ఓ బందో వెయ్యో స్పీకర్లెట్టి మైకులు పెట్టి డాన్సులు కట్టి ఓసారి తింటూ తులిపైరా. వండర్ఫుల్, ఆడేశారు, అద్భుతంగా పాడేశారు. సో దిస్ ఇస్ మజ్ను ఆడియో లైవ్ ఆన్ జెమినీ మ్యూజిక్ అండ్ న్యూస్, వెబ్ పార్ట్నర్ ఐ డ్రీమ్ మూవీస్, ఈవెన్ బై జే మీడియా ఫ్యాక్టరీ, అండ్ ఆడియో ఇస్ లాంచ్డ్ బై లహరి మ్యూజిక్. ఈనాటి కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తుంది జిల్మోర్ అండ్ పవర్డ్ బై డ్రీమ్ మిరాకల్ మీడియా DMM, శుభగృహ. ఆర్ అసోసియేట్ స్పాన్సర్ LIC, కళామందిర్, చాక్లెట్ బాయ్ గ్రూప్, Yes Mart, Crescent Cricket Cup, and Aina TV USA. వెల్, మా స్పాన్సర్స్కి ఒక చిన్న ధన్యవాదాలు, స్మాల్ టోకెన్ ఆఫ్ థ్యాంక్స్ టు ఆల్ అవర్ స్పాన్సర్స్. ముందుగా మా ఈనాటి కార్యక్రమానికి స్పాన్సర్ మెయిన్స్ లెట్ మీ వెల్కమ్ జిల్మోర్ తరపు నుంచి మా స్పాన్సర్స్ని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. శ్రీ సారథి గారు అండ్ మాధవి గారు, CEO ఆఫ్ జిల్మోర్, డైరెక్టర్ జిల్మోర్ మాధవి గారు. జిల్మోర్, ఇండియాస్ ఫస్ట్ entertainer and celebrity booking platform. And Rajesh Pannada, CEO of Dream Miracle Media. Hello Andy. Randy, thank you so much for sponsoring Majnu Audio. That's Gilmore. Thank you very much, Andy. Thank you, Andy.
డ్రీమ్ మిరాకిల్ మీడియా నుంచి మిస్టర్ రాజేష్ పన్నాడా. ఏదో గిఫ్ట్ తీసుకొచ్చారండి మజ్ను గారికా? మీ చేతుల మీదుగా మా జిల్మోర్ లోగోని ఓపెన్ చేద్దామని. మా చేతుల మీదుగానా? వీ హ్యావ్ లాట్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ అవుట్ దేర్. కెన్ ఐ ఇన్వైట్ ఆల్ అవర్ ప్రొడ్యూసర్స్ ఆన్ టు ది స్టేజ్? ఎస్. హీరో హీరోయిన్ ఎనీవన్. శ్రీ అనిల్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. కృష్ణ ప్రసాద్ గారిని అండ్ భోగోలి ప్రసాద్ గారిని ఒక్కసారి వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఆహా, మా పొడుగబ్బాయి వచ్చేసాడు. అందమైన మా పొడుగబ్బాయి తలకేదో కట్టుకుని మా అవసరాల శ్రీనివాస్ గారు వచ్చేసారు. లెట్ మీ వెల్కమ్ అవసరాల శ్రీనివాస్ గారు. సార్, దిస్ ఇస్ జిల్మోర్. దిస్ ఆర్ అవర్ స్పాన్సర్స్ టుడే. వాళ్ళు మీ చేతుల మీదుగా జిల్మోర్ లోగోని లాంచ్ చేయాల్సిందిగా కోరుతున్నారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు జిల్మోర్కి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అనిల్ గారు